ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు, ఆయన అత్తగారి ఊరు కొమరవోలు. రెండిటిని కలిగి ఉన్న నియోజకవర్గం కృష్ణా జిల్లా పామర్రు. 2009లో ఎస్సీ నియోజకవర్గంగా తెరపైకి వచ్చిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంతవరకు టీడీపీ బోణీ చేయలేదు. వైఎస్ హవాలో కాంగ్రెస్ తొలిసారి, ఎస్సీల మద్దతుతో వైఎస్ఆర్సీపీ రెండోసారి పామరులో పాగా వేశాయి. గెలుపు ముంగిట్లో 2 సార్లు టీడీపీని చతికిలపడేలా చేశాయి. అయితే 2019లో టీడీపీ రాజకీయ సమీకరణాల్ని సమూలంగా మార్చేసింది. సంక్షేమ పథకాల వెల్లువతో పామరులో సానుకూలత పెంచుకుంది. గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది. తెలుగుదేశం పార్టీలో పామర్రు టికెట్ కోసం మొదలైన పోటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈసారి సొంతంగా పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ భయం ఇటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్సీపీలో అంతర్లీనంగా వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లాలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గం పామర్రు. 2009 రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్సీ రిజర్వేషన్ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొన్ని నియోజకవర్గాల్లో పామర్రు కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. పామర్రు, పమిడిముక్కల, మొవ్వ, తోట్లవల్లూరు, పెద్దపారుపూడి. ఈ నియోజకవర్గానికి ఉన్న ఇంకో విశేషమేంటంటే ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకం పుట్టిన ఊళ్లైన నిమ్మకూరు, కొమరవోలు గ్రామాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. బడా రైతులు, భూస్వాములు, ఎక్కువగా సాగుభూమి, విస్తీర్ణం పరంగా పెద్ద మండలాలు ఉన్న నియోజకవర్గంగా కృష్ణా జిల్లాలో పామర్రుకు గుర్తింపు ఉంది. పామరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,75,000. వీరిలో ఎస్సీల ఓట్లు 50,000 వరకు ఉండగా బీసీల ఓట్లు 43,000, కాపుల ఓట్లు 30,000 వరకు ఉంటాయి. ఇతర ఓసీ కులాల ఓట్లు దాదాపు 20,000 వరకు పామరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కువ ఓట్లు కలిగిన ఎస్సీలు ఏ రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపితే వారు నెగ్గటం ఖాయంగా వస్తోంది. నియోజకవర్గం ఏర్పాటైన 2009లో టీడీపీ తరపున ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్ నుంచి డివై దాస్, పీఆర్పీ నుంచి మొవ్వ మోహన్ రావు బరిలో నిలిచారు. ఆ ఏడాది టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన భారీ ప్రచారంతో పామరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఊపు కనిపించింది. జిల్లాలో ఆ పార్టీ గెలిచే మొదటి సీటు కూడా పామర్రే అన్నట్లు టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ 6,940 ఓట్ల మెజారిటీతో పామరులో తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. గెలుపు ఖాయమనుకున్న టీడీపీ 53,108 ఓట్లతో రెండో స్థానానికి సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరిన ప్రజారాజ్యం పార్టీ 23,438 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాయి. 2009లో పీఆర్పీ అభ్యర్థి పోటీలో ఉండటం, 5 ఏళ్ల వైఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చాయనే ప్రచారం జరిగింది. ఎక్కువ హైప్ లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ 7,000 లోపు మెజారిటీతో గెలిచి టీడీపీకి షాక్ ఇచ్చారు. 2011లో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు కావడంతో టీడీపీలో ఉన్న ఉప్పులేటి కల్పన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారమే కొనసాగుతూ ఉండటంతో పామరు ఎమ్మెల్యేగా ఉన్న డివై దాస్ అదే పార్టీలో కంటిన్యూ అయ్యారు. పామరులో ఖాళీ అయిన టీడీపీ బెర్తును వర్ల రామయ్య దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉప్పులేటి కల్పన బరిలోకి దిగారు. ఎన్డీఏ కూటమి మద్దతు, పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఈసారి కూడా పామరులో టీడీపీ అభ్యర్థి గెలుపుపై అనేక ఆశలు పెట్టుకున్నారు. 50,000కు పైగా ఉన్న ఎస్సీ ఓట్లపై జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ గురిపెట్టింది. ఇలా ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 69,546 ఓట్లు పోల్ కాగా టీడీపీ అభ్యర్థికి 68,477 ఓట్లు దక్కాయి. కేవలం 1,69,000 అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో పామరు సీటును తొలిసారి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఉప్పులేటి కల్పన రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్సీలు, యాదవులు జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపటంతో ఆ పార్టీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన వర్ల రామయ్యపై 1000 ఓట్లతో పైచేయి సాధించారు. రాష్ట్ర విభజన లాంటి అంశాలు కాంగ్రెస్ ని రాజకీయంగా వెనక్కు నెట్టేయటంతో పామరులో కాంగ్రెస్ పార్టీ పేరుకే పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది. అభివృద్ధి కోసమే టీడీపీలోకి వచ్చానని ప్రచారం చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కల్పన నియోజకవర్గంలో ఆ మార్పు చూపించే ప్రయత్నం చేశారు. అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు, ప్రధాన రహదారులు, బస్టాండ్ల ఆధునికీకరణ,
అత్యాధునిక పశు వైద్యశాల ఏర్పాటుతో నియోజకవర్గంలో టీడీపీకి అనుకూల వాతావరణం సృష్టించారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల సాయం, సామాజిక పెన్షన్లు రెండింతలు కావటం వంటివన్నీ టీడీపీకి పట్టును మరింత బలపడేలా చేశాయి. రైతుల కోసం ప్రత్యేకించిన అన్నదాత సుఖీభవ వంటి కొత్తగా వచ్చిన పథకాల్ని ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈరోజు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ 4 సంవత్సరాల కాలంలో మరి నేను చేసిన అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ ఫలాల్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం కోసం కష్టపడిన తీరు, మరి ప్రజల మధ్య ఉంటూ ప్రజలకి సన్నిహితంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం చేసిన తీరు, ఇవన్నీ నన్ను రాబోయే ఎన్నికల్లో 2019లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాయని చెప్పి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. ఈ నియోజకవర్గంలో నేను గతంలో చేస్తాననుకుని చెయ్యాలి అనుకుని మరి ఏదైతే నేను 2014 ముందు ఈ పథకాలను కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చానో వాటిలో అన్నీ కూడా తీసుకురావటం జరిగింది. కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. అలాగే నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికీ 450 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా తెరపైకి తెచ్చిన పథకాలు టీడీపీకి ఓటర్లలో సానుభూతి గణనీయంగా పెంచేసిందనే ప్రచారముంది. టీడీపీ గెలిచే సీట్లలో ఒకటిగా పామరు రూపొందటంతో చాలా మంది ఆశావాహులు టికెట్టు రేసులో పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే డివై దాస్, ఎన్ఆర్ఐ శ్రీనివాస్ ఉడిగా సహా అనేక మంది టీడీపీ టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. పామరులో వెలుస్తున్న ఫ్లెక్సీలే టీడీపీలో అంతర్గత పోరును బయటపెడుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా టీడీపీకి సానుకూలత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అన్ని కులాలకి వెళ్తంలో చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా అభినందనీయం. ఏ కులంలో కూడా చాలా సంతోషంగా ఇదవుతున్నారు. ఇప్పుడు దానివల్ల రేపు రాబోయే 2019 ఎలక్షన్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో ఎవరు నిలబడినా గెలవటంలో ఇక ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంతకుముందు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ ఈ సంక్షేమ పథకాలు చూసి అందరూ కూడా తెలుగుదేశానికే ఓటేయాలి అనే ఉద్దేశంలో ఉండిపోయారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మాకు బాగా నచ్చినాయండి. మాకు కూడా కొన్ని పథకాలు మాకు అందినాయి. దాని మీద మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న జనం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన గారు అంటే కూడా కొంచెం ఫేవర్గా ఉన్నారు. 2019 రాజకీయ సమీకరణాలు పామరులో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి రావటంతో కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీలో ఉన్నట్లు వైఎస్ఆర్సీపీలో టికెట్టు రేసు లేకపోవటంతో కుమార్ కూల్గా ముందుకు పోతున్నారు. పామరులో గత 4 ఏళ్లుగా గ్రామస్థాయిలో అభివృద్ధి అటకెక్కిన విషయాన్ని ఆయన తన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థను గారికి వదిలేశారని, చాలా చోట్ల మంచినీటి పైప్ లైన్లను విస్మరిస్తున్నారని ఎత్తిచూపుతున్నారు. అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాల పంపిణీ లేదని, పెన్షన్లు, ఇళ్లు పేదలకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తలకే పరిమితం చేశారని విమర్శిస్తున్నారు. పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రజలకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు గ్రామాల్లో అనేకమైన సమస్యలు మాకు కనపడతా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారో, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజలకి, అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా అందే పరిస్థితి లేదు. పూర్తిగా వ్యవసాయాధారితమైన పామరు నియోజకవర్గంలో గతంలో వచ్చిన తుఫాన్లకు చాలా మంది రైతులు పంటల్ని కోల్పోయారు. వారికి పరిహారం విషయంలో ఇంతవరకు న్యాయం జరగలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పామరుకు ఎన్ని నిధులొచ్చినా, పథకాలు మంజూరవుతున్నా అర్హులైన దిగువ స్థాయి పేదలకు అందకపోవటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు రైతుకి పైదాన్ తుఫాను వల్ల రైతు చాలా లాస్ పోయి ఉన్నాడు. దానికి మామూలుగా రాసుకెళ్ళి దానికి డబ్బులు ఇస్తానని ఈ రోజు కూడా ఏమీ రాలేదు. కానీ మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారికి మేము వైసీపీలో ఉండగా అందరం కష్టపడి గెలిపించాం. కానీ ఆమె దురదృష్టం వల్ల
ఆమె అటు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కూడా వైసీపీకి పామర్ నియోజకవర్గంలో బలం బాగా ఉంది. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉండగా నీరు కానీ ఇవన్నీ సమంగానే అందినవి. ఇప్పుడు కూడా కొంతవరకు బెటరే కానీ కాకపోతే ఏంటంటే మధ్యలో దళారీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి అని చెప్పని మేము మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు రైతు అనేవాళ్ళు రైతు దగ్గర కౌలు రైతులు మేము ఉన్నాం. మాకనేవి అక్కడ ఏమి వెసులుబాటు ఉంటున్నాం. నిన్న కాకమున్న మోడీ గారు ఒక పథకం పెట్టారు. ఆ పథకంలో 6,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. 6,000 రూపాయలు ఎవరికి వెళ్తాయండి? అయ్యి రైతుకి వెళ్తాయి. కౌలు రైతు ఏమైపోతాడు? కౌలు రైతుల గురించి కూడా మీరు మాట్లాడితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలు చాలా బాగానే ఉన్నాయి కానండి, కాకపోతే అవి ఇక్కడ దాకా రావట్లా. మధ్యలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకే చూసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళ గురించి చూడలేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పామరులో ఊసులో కూడా లేకపోవటంతో ప్రధాన పోరు టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య కనిపిస్తోంది. మూడో పక్షం జనసేన భయం ఇరు పార్టీల్లోనూ ఉంది. జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ లేనప్పటికీ ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉండటంతో గతంలో కన్నా తీవ్రమైన పోటీ 3 పార్టీల మధ్య తప్పకపోవచ్చన్న ప్రచారం నడుస్తోంది.